న్యాచురల్‌గా మనకు బేబీ హెడ్ కిందికి జారడానికి, గర్భసంచి ముఖద్వారం విచ్చుకోవడానికి మనం ఏమేం చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే డైలీ రెగ్యులర్ వాక్ అట్‌లీస్ట్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ డైలీ వాకింగ్ చేయడం వల్ల మనకు కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది లాక్సిసిటీ అంటే దాని ఎలాస్టిసిటీ అనేది పెరుగుతుంది, దానికి బ్లడ్ సప్లై పెరుగుతుంది అండ్ బేబీ హెడ్ కిందికి జారడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో, రెగ్యులర్ వాక్ అట్‌లీస్ట్ 30 to 45 మినిట్స్ మ్యాండేటరీ. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటే ఇట్స్ లైక్ డక్ వాక్ ఒకటి. డక్ వాక్ అట్‌లీస్ట్ డక్ వాక్ అంటే బాత్ లాగా అలా స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చొని బాతులాగా వాక్ చేసుకోవడం అట్‌లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ డైలీ. అది చేయడం వల్ల కూడా కింద మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథన్ అవుతుంది. డ్యూరింగ్ లేబర్ అంటే లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా మనం బేబీని పుష్ చేసినప్పుడు కూడా ఆ మజిల్స్ అనేది ఇట్ విల్ హెల్ప్. అంటే బేబీ హెడ్ కిందికి జారడానికి కూడా ఈజీగా జారొచ్చు. ఇంకోటి ఏంటంటే సుమో స్క్వాట్స్ అంటే హాఫ్ స్క్వాట్స్. అట్‌లీస్ట్ అది కూడా ఒక 10 to 15 మినిట్స్ స్క్వాటింగ్ అంటే చేయగలిగితే అది ఇంకా బెటర్ ఆప్షన్. సో, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్లో ఏంటంటే ఇంకోటి బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటాం. అంటే అదేంటంటే స్ట్రైట్గా కూర్చొని మనకు 2 లెగ్స్ బటర్ఫ్లై లాగా అప్ అండ్ డౌన్ చేయమంటాం. అది కూడా ఆల్మోస్ట్ లైక్ స్టార్ట్ విత్ 50 పర్ డే, దాంతో నిదానంగా గ్రాడ్యువల్గా 100 పర్ డే, 150 ఆల్మోస్ట్ 200 బటర్ఫ్లై లాగా చేస్తే కూడా సో దట్ మనకి డెలివరీ పెయిన్స్ అప్పుడు మీరు బేబీ హెడ్ కిందికి పుష్ చేసినప్పుడు కూడా ఈజీగా జారడానికి హెల్ప్ అవుతుంది.